నమస్తే, నేను జ్యోత్స్న. గండిపేట జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించే వరప్రదాయిని. కానీ ఇప్పుడు అది ప్రమాదంలో పడుతోంది. గండిపేట గలీజ్ అవుతోంది. హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట దగ్గర కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదులుతున్నారు. ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియదు, కానీ నిన్న మాత్రం ఓ వ్యక్తి ఇది గమనించి స్థానికుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిని జలమండలి అధికారులకు అప్పజెప్పాడు. పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. ఇలా ఎన్ని రోజుల నుంచి వ్యర్థాలను వదులుతున్నారో అన్న సందేహం వ్యక్తమవుతోంది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. నిన్న ఇక్కడ ఓ కట్టపై సెప్టిక్ ట్యాంక్ నుంచి కొందరు వ్యక్తులు మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదిలారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ ను నిలదీశారు. జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకొని డ్రైవర్ ను క్వశ్చన్ చేశాడు. అయితే శివనాయక్ కు సంబంధించిన వాహనమని, హిమాయత్ నగర్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి జలాశయంలో వదులుతున్నట్టు సదరు డ్రైవర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆ అధికారి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.